ఇక మైక్రోసాఫ్ట్ ఫౌండర్ అలాగే గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ అమరావతి పర్యటనకు వచ్చారు సార్. బిల్ గేట్స్ కు మంత్రి నారా లోకేష్ సాదరంగా స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సత్కారం కూడా చేశారు. చంద్రబాబును కూడా బిల్ గేట్స్ పొగడతలతో ముంచెత్తిన పరిస్థితి. ఇక్కడ సీన్ కట్ చేస్తే ఈ బిల్ గేట్స్ ఏపీ పర్యటనకు రావడంపై సోషల్ మీడియాలో ఒక రకమైన ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి సార్. గలీజ్ బిల్ గేట్స్ అమరావతికి వచ్చారా అని చెప్పేసి. బిల్ గేట్స్ పేరు రీసెంట్ గా ఎప్స్టీన్ ఫైల్స్ లో కూడా ఉంది కదా సార్. ఆయన మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. రష్యన్ గర్ల్స్ తో సెక్స్ లో పాల్గొన్నారు, ఎస్టీడీ అంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వచ్చాయి అనే కథనాలు కూడా మనకి ఇంటర్నేషనల్ మీడియాలో మనం చూసాం. సో ఆయన ఇప్పుడు అమరావతి పర్యటనకు రావడం మీద విమర్శలు వస్తూ ఉన్నాయి సార్. అంటే బిల్ గేట్స్ పైన ఎప్స్టీన్ ఫైల్స్ ఆరోపణలతో పాటు ఆయన భారతదేశాన్ని తన ప్రొడక్ట్స్ కి లాభగా వాడుతున్నాడు, ప్రయోగశాలగా మన గినిపిక్స్ లాగా తన ప్రొడక్ట్స్ ను టెస్ట్ చేయడానికి వాడుతున్నాడు అన్న విమర్శ కూడా ఉంది. అది మోర్ సీరియస్ విమర్శ ఎప్స్టీన్ కన్నా కూడా. సో అయితే దట్ డజంట్ మీన్ ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ లో ఆయన పేరుంది, ఆయన ఖండించాడు ఇదంతా రబీష్ అని. బట్ ఆయన వైఫ్ మిలిండా గేట్స్ దాదాపు 27 ఏళ్ళేమో కలిసిన్నారు వాళ్ళు. నాకు 27 years అనుకుంటా, 37 or 27. సో అన్నేళ్ళు కలిసినాక విడిపోయారు వాళ్ళు. బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్, ఆ ఫౌండేషన్ పేరు కూడా బిల్ గేట్ ఫౌండేషన్ కాదని, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్. సో మరి మిలిండా గేట్స్ కూడా ఇటీవల ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పింది ఎప్స్టీన్తో బిల్ గేట్స్ సాన్నిహిత్యమే మా బంధం విడిపోవటానికి ప్రధాన కారణము అని. సో ది ఇష్యూ ఆఫ్ డిస్ప్యూట్ అది. సో చాలా మంది జీవితాల్లో ప్రొఫెషనల్ గా చాలా గొప్ప పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా, చాలా మంది అనలేం కానీ కొద్దిమంది పర్సనల్ లైఫ్ లో చాలా హారబుల్ లైఫ్ ఉంటుంది వాళ్ళు. ఇట్స్ అబ్సల్యూట్లీ అసలు మనం మనం భరించలేని పర్సనల్ లైఫ్ ఉన్న ప్రామినెంట్ పీపుల్ ఉన్నారు. అది కానీ మనం వాళ్ళ పర్సనల్ లైఫ్ని మనం నిర్దేశించలేం కదా. ఇప్పుడు బిల్ గేట్స్ అమరావతికి ఎందుకు పిలిచారు? బిల్ గేట్స్ కు ఎప్స్టీన్ కొన్న సాన్నిహిత్యం కోసం పిలవలే కదా. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కదా. ఇప్పుడు ఒక సినిమా యాక్టర్ లేదో ఒక డైరెక్టర్ పర్సనల్ లైఫ్ ఘోరంగా ఉంటుంది. ఆయన తీసిన సినిమా మనం చూడకుంటుంటామా? ఒక రెస్టారెంట్ ఓనర్ పర్సనల్ లైఫ్ దారుణంగా ఉంటుంది అని చెప్పి రెస్టారెంట్కు పోకుండా ఉంటామా? దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ థింగ్స్. నేను సమర్థించలేదు. బిల్ గేట్స్ పర్సనల్ లైఫ్ ఇస్ పర్సనల్ లైఫ్. దాన్ని మనం ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సిందే. అదొక అంశం. ఎంత ప్రొఫెషనల్ సక్సెస్ ఉన్నా వ్యక్తిగత జీవితం సరిగా లేకపోతే మిగతా అన్నీ కూడా ఉపయోగం లేదు కదా. సో అందువల్లనే మనకు ఆధ్యాత్మిక చింతనలో కూడా నాకు బుద్ధిని వివేకాన్ని ఇవ్వండి సరిపోతుంది, మిగతా అన్ని అవ్వేస్తాయి అంటారు. సో మీకు గాయత్రి మంత్రంలో కూడా సో దియో యోనహ అని ఉంటుంది. అంటే దియో యోనహ అంటే ఏంటి సంస్కృతంలో? నిన్న ఒక పండితుడు చెప్తున్నాడు. సో దియో యోన అంటే వేరు మీనింగ్ వస్తుంది, నహ అనాలి. దియో యోన ఓం భూర్భువస్వాహ తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి దియో యోనః అంటే దియో అంటే బుద్ధి అని. నాకు బుద్ధిని ప్రసాదించు అని పరమాత్మను అడుగుతాడు. ఎందుకు అడుగుతాడు? బుద్ధి ఉంటే సకలము వస్తాయి. అదే బుద్ధి ఒకటి. బుద్ధి అంటే విజ్ఞానమే కాదు, జ్ఞానమే కాదు. బుద్ధిలో జ్ఞానము వివేకము కలిపి ఉండాలి. అందువల్ల ఒక పర్సనల్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో నేను చాలా గొప్పగా ఉన్నాను, నా పర్సనల్ లైఫ్ ఎలాగైనా ఉండనియండి అంటే నడవదు. డెఫినెట్గా పర్సనల్ లైఫ్ ఆల్సో షుడ్ బి అడోరబుల్ కదా. కానీ చాలా మంది విషయాల్లో అది ఉండదు. కానీ అదే సమయంలో మనం చూసేటప్పుడు పర్సనల్ లైఫ్ క్యారెక్టరిస్టిక్స్ని బట్టి వాళ్ళ ప్రొఫెషనల్ అచీవ్మెంట్స్ని మనం నెగెట్ చేయలేము. ఇప్పుడు ఒక గొప్ప సైంటిస్ట్ ఉంటాడు, పర్సనల్ లైఫ్ దరిద్రంగా ఉంటుంది, బట్ కెన్ వి డిస్కార్డ్ సైంటిఫిక్ అచీవ్మెంట్స్? ఆయన శాస్త్ర ప్రయోగాలు, సామ్ ఆల్ట్మన్ పైన చాలా ఘోరమైన ఆరోపణలు ఉన్నాయి. మామూలు ఆరోపణలు కాదు, ఆరోపణలు ఎవరో కాదు, వాళ్ళ సిస్టరే చేసింది. సామ్ ఆల్ట్మన్ సిస్టరే సామ్ ఆల్ట్మన్ పైన ఓపెన్ ఏఐ ఫౌండరు తీవ్రమైన ఆరోపణలు చేసి మరి సామ్ ఆల్ట్మన్ ఇండియాకి వస్తాం వద్దనగలమా? సో అందువల్ల వీటిని వీ హ్యావ్ టు డిఫరెంట్. ఇప్పుడు అలా అంటే ఇలాన్ మస్క్ ఉన్నాడు. ఇలాన్ మస్క్ జీవితం పైన ఎన్ని విమర్శలు ఉన్నాయి. మామూలు ఆయన ఫాదరు అసలు చెప్పుకుంటే కూడా మనకు చాలా చికాకేస్తుంది. అలా ఫాదర్కి ఎత్తే స్టెప్ డాటర్తో రిలేషన్షిప్లో పిల్లలు కూడా అన్నారు. అంత దారుణమైన వ్యక్తిగత జీవితాలు వీళ్ళందరి. ఇలాన్ మస్క్ పైన ఎన్ని రకాల దరిద్రపు ఆరోపణలు ఉన్నాయి అన్ని ఉన్నాయి. బట్ ఇలాన్ మస్క్ స్టార్ లింక్స్, ఇలాన్ మస్క్ స్పేస్ ఎక్స్, ఇలాన్ మస్క్ టెస్లా, వీటిని మనం కాదనలేము. అందువల్ల మనం ఇప్పుడు బిల్ గేట్స్ ఒక్కడ అమరావతి వస్తే వ్యతిరేకించాల్సింది ఏముంది?
బిల్ గేట్స్ ఇన్వైట్ చేసిన పర్పస్ వేరు, ఇన్వైట్ చేసిన కెపాసిటీ వేరు. సో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ ను ఒక టెక్నాలజీ విజార్డ్ గా ఇన్వైట్ చేశారు తప్ప ఎప్స్టీన్ ఫ్రెండ్ గా ఇన్వైట్ చేయలే కదా. సో దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. విమర్శించే వాళ్ళు ఎప్పుడు విమర్శిస్తారు. అలా మన సంబంధాలు పెట్టుకోవద్దంటే మరి ఎవరిని పిలవద్దు, సామ్ ఆల్ట్మన్ కూడా పిలవద్దు. మరి సామ్ ఆల్ట్మన్ పైన ఘోరమైన ఆరోపణలు వచ్చాయి. ఇలాన్ మస్క్ ని పిలవద్దు. మరి ఇలాన్ మస్క్ ఇండియా పిలవలేదా? సామ్ ఆల్ట్మన్ పిలవలేదా? ఆ మాట కలిస్తే దేశ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పైన ఎన్ని విమర్శలు ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ కూడా ఎప్స్టీన్ ఫైల్స్ లో అసలు ట్రంప్ పేరు ఎన్నిసార్లు వచ్చిందో కూడా చెప్పలేం. అసలు కూడా ఊహించలేం ఆ ట్రంప్ పేరు ఎన్నిసార్లు వచ్చింది అని. అసలు మీరు దానిపైన మీములే వచ్చాయి 100. అసలు మీకు బిల్ గేట్స్ పేరు కొన్ని చోట్ల వస్తే ఈయన పేరు అడుగడుగునా ఉంది కదా. డొనాల్డ్ ట్రంప్ పైన ఎప్స్టీన్ ఫైల్ కూడా అవసరం లేదు. ఆయన మీద కేసులే ఉన్నాయి అమెరికన్ కోర్టులో. ఆయన మాట్లాడిన తీరు కూడా చూసాం. యంగ్ గర్ల్స్ ఎన్నో ఎక్కసార్లు మాట్లాడాడు. మన ఆయన దేశ ప్రెసిడెంట్, మన ఇండియాకి వచ్చినప్పుడు మనం ఏం చేశాం? నమస్తే ట్రంప్ అని కార్యక్రమం పెట్టలేదా అహ్మదాబాద్లో మోడీ? తప్పుతుందా? హౌడీ మోడీ అని అమెరికాలో పెట్టలేదా? ఇక్కడ మనం డిసైడ్ చేయలేదు అమెరికా ప్రెసిడెంట్ ఎవరు అవుతారనేది. ఇలా ప్రపంచంలో చాలా దేశాధినేతల పైన దారుణమైన బిల్ క్లింటన్, మోనికా లెవిన్స్కీ అఫేరే ఉంది. బిల్ క్లింటన్ హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు పిలవలేదు, ఇండియా పిలవలేదా? మరి మోనికా లెవిన్స్కీ అఫేర్ ఉంది కదా. అంటే ఏం చేయగలం మనం? అవన్నీ దారుణమే కాదనట్లేం. అది ఐఎమ్ నాట్ డిఫెండింగ్ డొనాల్డ్ ట్రంప్ అయినా, ఇలాన్ మస్క్ అయినా, మోనికా, మీకు బిల్ గేట్స్ అయినా, బిల్ క్లింటన్ అయినా, వాళ్ళ పర్సనల్ లైఫ్ను కూడా మనము క్వశ్చన్ చేయాల్సిందే. కానీ ఆ క్వశ్చన్ చేసే క్రమంలో మన ఇండియాకే రావద్దు, వాళ్ళు అమరావతికే రావద్దు, ఎట్లా పిలుస్తాం అంత దరిద్ర చరిత్ర ఉన్నవాడు. సో ఆ అంశాలలో పిలిచింది ఏంటి? ఇది టెక్నాలజీ విజార్డ్, ఇదే మైక్రోసాఫ్ట్ అధినేతగా ప్రపంచ సాంకేతిక బిల్ గేట్స్. దాంట్లో డిస్ప్యూట్ ఏముంది? చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ సంబంధాలు కూడా ఇప్పటికి కావు, 3 దశాబ్దాల కిందటి సంబంధం. 97లో ఫస్ట్ టైం వచ్చాడు బిల్ క్లింటన్, బిల్ గేట్స్ వచ్చారు. మై ఫ్రెండ్ చంద్రబాబు అని అప్పుడు బిల్ గేట్స్ అన్నవి అసలు తెలుగుదేశం శ్రేణులు మామూలుగా ఆనందపడలేదు, ప్రజలు మామూలుగా ఆహ్వానించలేదు కదా. సో దిట్ ఇస్ ఏ హిస్టారికల్ రిలేషన్షిప్ ఉంది. టెక్నాలజీ రంగంలో డిజిటల్ ప్రపంచంలో చంద్రబాబు నాయుడుకున్న కమిట్మెంట్ కూడా అందరికీ తెలుసు. ఈజ్ నోన్ ఫర్ దిస్ టెక్నాలజీ కమిట్మెంట్. సో ఇప్పుడు కొత్తగా ఏదో రాజకీయాల కొరకు చంద్రబాబు నాయుడు టెక్నాలజీ మాట్లాడతలేడు కదా. సో 30 years క్రితం కూడా చంద్రబాబు నాయుడు టెక్నాలజీ మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు దానికి మూల్యం కూడా చెల్లించాడు. నేను ఓన్లీ టెక్నాలజీ మాట్లాడతాను, నాకు అగ్రికల్చర్ పట్టదు, ఐటీ మాత్రమే ఉంటుందని విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు కదా. బట్ స్టిల్ ఇస్ కమిట్మెంట్ టు టెక్నాలజీ ఈజ్ ఎ వెరీ డికేడ్స్ ఓల్డ్ కమిట్మెంట్. నరేంద్ర మోడీ కూడా అన్నాడు కదా, నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు నుంచి నేను స్ఫూర్తి పొందేవాడిని అని. సో అందువల్ల ఇట్స్ ఎ నోన్ కమిట్మెంట్, ఇట్స్ నోన్ ఫ్రెండ్షిప్, చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ పార్ట్నర్షిప్. సో వీల్ హ్యావ్ టు సీ ఆ చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ పార్ట్నర్షిప్ను టెక్నాలజీకే పరిమితం చేసి చూడాలి తప్ప పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి మనం ప్రశ్నించడం మొదలు పెడితే చాలా మంది పర్సనల్ లైఫ్ చాలా హర్బుల్గా ఉంటాయి. సో వీ కెనాట్ డిసైడ్ ఇట్. దాన్ని క్వశ్చన్ చేస్తూనే ఉండాలి. బిల్ గేట్స్ మనము ఆయన పర్సనల్ లైఫ్కి అయితే గౌరవించాం కదా ఎవరమైనా. ఆయన బిజినెస్ అక్రమైన గౌరవిస్తాం, ఆయన టెక్నాలజీ లీడర్షిప్ గౌరవిస్తాం. ఆయన క్రియేట్ చేసిన వ్యాపార సామ్రాజ్యాలు, బిజినెస్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ థాట్ అని రాసిన పుస్తకం. ఆలోచనల వేగంతో వ్యాపారం చేయమన్నాడు. ఇప్పుడు కాదు, చాలా ఏళ్ల క్రితం. ఇవాళ ఈ గవర్నెన్స్లు మీరు ఇవన్నీ రాకముందు చాలా రోజుల ముందే ఎలా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్లోబల్ ఎకానమీని, వరల్డ్ ఎకానమీని ప్రభావితం చేస్తుందని ఆయన బిజినెస్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ థాట్ అని ఇప్పుడు కాదు, అది రాసిన ఆ పుస్తకం మొదట్లో చదివారు. సో వండర్ఫుల్ ప్రొడిక్షన్. అవన్నీ చూస్తే ఆశ్చర్యం ఎత్తారు, ఎంత కరెక్ట్ అయినాయి అప్పుడు చెప్పినాయి. సో ఇది మ్యాన్ ఆఫ్ టెక్నాలజీ. సో అతన్ని ఆహ్వానించాల్సింది అమరావతికి. దానికి మనం తప్పటాల్సిన అవసరం లేదు. బిల్ గేట్సే కావచ్చు, కానీ బిల్ గేట్స్ గా పిలవలేదు, టెక్నాలజీ వితౌట్ బిల్ గేట్స్ గా పిలిచాం. అది మర్చిపోకూడదు కదా.